కాబట్టి అన్నిటికంటే ఈశ్వర పూజలో నువ్వు పెట్టవలసినది శ్రద్ధ. అలా శ్రద్ధగా లేకుండా మనం ఏదన్నా పూజ చేస్తే దానివల్ల అనుకున్నంత ఫలితం రాదు. భగవంతుణ్ణి ప్రేమతో నిమరాలి, చంటి పిల్లవాణ్ణి నిమిరినట్టు నిమరాలి. నారదుడు ఒకప్పుడు భూలోకంలో అగస్త్యుడి వంటి ఋషుల్ని పిలిచి, ఓ ఋషులారా, శివుడికి అభిషేకం చేస్తున్నప్పుడు కొన్ని నియమములు పాటించండి, పురిటి స్నానం చేయించినట్టు చేయించండి అన్నాడు. ఓ చంటి పిల్లాడు పుట్టాడు మీ ఇంట్లో, మీ అమ్మాయికో మీ అబ్బాయికో పిల్లాడు పుట్టగానే ఏం చేస్తున్నారు? అమ్మమ్మలు బామ్మలు, అబోహ మనవడు పుట్టాడు మనవరాలు పుట్టిందని ప్రేమగా వచ్చి ఒళ్ళు జాగ్రత్తగా నిమిరి ఆ తలకి అంటించి స్నానం చేస్తారు. చంటి పిల్లలకి స్నానం చేస్తున్నప్పుడు ఎంత శ్రద్ధగా చేస్తాం, కళ్ళల్లో పులుసు పడకుండా, ఒళ్ళు మరీ కందిపోకుండా, నా బాబు ఎంత కోమలంగా ఉన్నాడో అని శుతిమెత్తగా స్నానం చేయించడంలా అంత శుతిమెత్తకంగా ఈశ్వరుడి లింగాన్ని అభిషేకించాలి. శివుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఢామ్ ఢామ్ అని పోసేస్తేలాగా ఆయన్ని కూడా కోమలమైన శరీరము కలిగిన పసిపాపగా